నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ బడులు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక మెల్లమెల్లగా విద్యార్థులు వస్తూ ఉన్నారు. అంటే ఇన్ని రోజులుగా సెలవులలో ఉంటారు కాబట్టి ఇక కొంత రావాలంటే నిన్న నుంచే స్టార్ట్ అయినప్పటికీ కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదైంది, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించి. ఇక విద్యార్థులు రావాలంటే వాళ్ళని మళ్ళీ టీచర్లు మోటివేట్ చేయాలి. ఇక మళ్ళీ అదొక వారం 10 రోజులు టైం పడుతుంది, బాగానే ఉంది. కానీ ఈసారి ప్రభుత్వం కొంత వినూత్నంగా ఆలోచన చేస్తూ ఉన్నది. కొంత సరికొత్త పద్ధతిలో విద్యార్థులను మోటివేట్ చేయడానికి కొన్ని పథకాలు అయితే తీసుకొస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ దగ్గర నుంచి, ప్రీ ప్రైమరీ అంటే ఇక ఎల్కేజీ యూకేజీ కంటే కింద, ఇంకా ఎల్కేజీ యూకేజీ స్థాయి నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ వరకు, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా విద్యార్థులందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ప్రొవైడ్ చేయబోతున్నారు. కొంత కొత్తగా ఉంది కదా. అంటే ఇప్పటివరకు ఏమో 10th క్లాస్ వరకు, అప్ టు 10th క్లాస్ వరకు మధ్యాహ్న భోజనం ఒకటి పెడుతుండే ఇది మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో. కానీ ఈసారి ఇంకొక అడుగు ముందుకేసి ఎల్కేజీ యూకే అంటే ప్రీ ప్రైమరీ నుంచి వెళ్ళి, అంటే పీపీ నుండి వెళ్ళి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఏర్పాటు చేయబోతున్నారు. సో నిన్న దాన్ని అధికారికంగా పొన్నం ప్రభాకర్ ప్రారంభించిండు. సో ఎందుకు దాన్ని పెడతా ఉన్నారు, అసలు ఆ అల్పాహారంలో ఏమేమి ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఐటమ్స్ ఇస్తా ఉన్నారు, లంచ్ లో ఏమేమి ఐటమ్స్ ఇస్తా ఉన్నారు, అవి విద్యార్థులకు ఎంత మేరకు ఉపయోగపడతా ఉన్నాయి, దాని అసలు ముఖ్య ఉద్దేశం ఏంది. సో ఇట్లాంటి వివరాలన్నీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇది ఒక శాంపిల్ ఫోటో పెట్టాం అంతే, ఇంతకుముందు ఫోటో ఎక్కడో ఇది. విద్యార్థులందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసినటువంటి సందర్భం. అసలు ఆ మెనూలో ఏముందో ఒకసారి చూసేద్దాం రండి. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహార పథకం అట. ప్రభుత్వం ఏటా 720 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ కు కలిపి సంవత్సరానికి 720 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఉన్నది. సో మరి దేనికి, ఇంకా వారంతపు అల్పాహారం మెనూ ఇట్లా ఉన్నది చూడండి. సోమవారం రోజు దోశ చట్నీ లేదంటే చపాతీ ఏదో ఒక కూర. సోమవారం రోజు దోశ విత్ చట్నీ ఇస్తారు, లేదంటే చపాతీ ఏదైనా ఇంకొక కర్రీతో పాటు ఇస్తారు. దాంతో పాటుగా పాలు రాగి జావలో ఆ రోజు పాలు ఇస్తారు. ఇది చూడండి, పాలు రాగి జావ అనేది ప్రతిరోజు ఉంటుంది. ఒకరోజు పాలు, ఒకరోజు రాగి జావ. సో అట్లా మంగళవారం విషయానికి వస్తే మిల్లెట్ ఇడ్లీలు 2 ఇస్తారు, సాంబార్ ఇస్తారు. మిల్లెట్ ఇడ్లీలు అంటే అది మంచి పోషకాలు ఉన్నటువంటిది. మిల్లెట్స్ అన్ని కలిపి దాంతో దోశ మన ఇడ్లీ చేస్తారు. అవి ఒక 2 ఇడ్లీలు సాంబారు, దాంతో పాటు మళ్ళీ రాగి జావ. ఎందుకంటే ముందు రోజు పాలు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ డే రాగి జావ. బుధవారానికి సంబంధించి 2 పూరీలు ఇస్తారు, ఆలు కుర్మా ఇస్తారు, పాలు ఇస్తారు ఆ రోజు. గురువారం ఏమో మిల్లెట్ ఇడ్లీ ఇస్తారు, సాంబార్, అంటే మళ్ళీ మిల్లెట్ ఇడ్లీనే సాంబార్ ఇచ్చి ఆ రోజు రాగి జావా ఇస్తున్నారు. ఇక శుక్రవారం వచ్చేసరికి మిల్లెట్ ఉప్మా లేదంటే పొంగలు విత్ చట్నీ ఇచ్చేసి మళ్ళా ఆ రోజు పాలు ఇస్తున్నారు. ఇక శనివారం విషయానికి వస్తే 2 బోండాలు ఇస్తారు, చట్నీ ఇస్తారు, దాంతో పాటు రాగి జావా ఇస్తున్నారు. సో సోమవారం, బుధవారం, శుక్రవారాలు ఏమో పాలు ఇస్తారు, మంగళవారం, గురువారం, శనివారం ఏమో రాగి జావా ఇస్తారు. సో ఇట్లా విద్యార్థులకు సోమవారం నుంచి శనివారం వరకు ఒక పట్టిక రూపంలో బ్రేక్ఫాస్ట్ కి సంబంధించింది ఇది. ఇక లంచ్ విషయానికి వస్తే మన రైసు సాంబార్ ఏదో ఒక కర్రీ ఉంటుంది ఆ రోజు. సో బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇట్లా ఉండబోతున్నది. సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు అందిస్తారు. ఇది పీపీ నుండి వెళ్ళి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఇదే ఉండబోతా ఉన్నది. సో కొన్ని మార్పులు చేపులు ఒకటి జరిగినా కూడా ఇదే ఆల్మోస్ట్ గా మనకు కనిపిస్తున్నది. ఇక అల్పాహారం కోసం ప్రభుత్వం 540 కోట్లు ఖర్చు చేస్తున్నది. పాల సరఫరా కోసం ప్రభుత్వం 180 కోట్లు ఖర్చు చేస్తున్నది. మొత్తంగా కలిపితే 720 కోట్ల రూపాయలు అయితే ఉన్నది. బానే ఉన్నది. సో ఇంతవరకు బాగానే ఉన్నది. 720 కోట్లు కాబట్టి ఇంకొక 720 కోట్లు ఖర్చు పెట్టినా కూడా తప్పులేదు విద్యార్థులకు. సో అల్పాహారం అందిస్తూ నిన్న పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇక ఇప్పటి నుంచి విద్యార్థులు మన తల్లిదండ్రులు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు ఖాళీ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తే రాగానే ఇక్కడ వాళ్ళు టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం ఇక్కడే లంచ్ చేసుకుంటారు, ఇక సాయంత్రం 4, 5, 6 అయ్యేసరికి మళ్ళీ మీకు ఇంటికి వెళ్తారు కాబట్టి ఇంటి దగ్గర మళ్ళీ మీరు నైట్ భోజనం చేసుకుంటే సరిపోతుంది అని చెప్తూ పిల్లలకు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని మీరు గుర్తించాలి, వాళ్ళు పడుతున్న కష్టానికి మీరు ప్రతిఫలం అందించాలని చెప్పేసి ఇక 2-3 కొటేషన్స్ కూడా అక్కడ చెప్పడం జరిగింది. పిల్లల్ని కూడా మోటివేట్ చేసిండు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే, పిల్లలకి ఏదైతే మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అందిస్తా ఉన్నామో, గతంలో గురుకులాలకు సంబంధించి ఒకసారి మాట్లాడదాం. గురుకులాల్లో ఎంత మేరకు ఫుడ్ పాయిజన్ జరిగినాయి. ఆ మధ్యకాలంలో అయితే రోజుకు 1-2 చచ్చిపోయిన రాష్ట్రంలో. సో ఎందుకు జరిగింది అట్లా? ఫుడ్ పాయిజన్ వల్లనే. కేవలం ఆ వండేటప్పుడు దాంట్లో ఏదో ఒకటి వేసి వండడము, లేదంటే పురుగులు పడడము, దాంట్లో బొద్దింకలు రావడము, బల్లులు రావడము, ఇట్లా రకరకాలుగా ఫుడ్ పాయిజన్ అంతా జరిగి విద్యార్థులు చనిపోయినటువంటి సందర్భం అయితే మనం చూసినాం. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతే. కానీ ఈ స్కూళ్ళల్లో కూడా ఎవరైతే వంట చేస్తా ఉన్నారో అక్కడ ఆ ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి మొత్తం కూడా.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాల విజువల్స్ అన్ని కూడా ఆ స్కూల్ పరిధిలో కానీ లేదా ఆ కాలేజ్ పరిధిలో కానీ ఒక హాల్లో డిస్ప్లే చేయండి ఎప్పటికప్పుడు. ఏ విద్యార్థి అయినా సరే ఎప్పటికప్పుడు వెళ్ళి ఆయన చూసుకునే విధంగా వెసులుబాటు ఉండాలి. సో అట్లా చేస్తే కనుక వన్డే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి టెండర్లు ఇస్తాం మనము, ఎవరికి పడితే వాళ్ళకు ఈ కూరగాయలు తీసుకురా, ఆ కూరగాయలు తీసుకురా. ఇప్పుడు దీంట్లోకి చట్నీ వాడాలంటే పల్లి కావాలి, పచ్చిమిర్చి కావాలి, అవి ఏ క్వాలిటీ వాడుతున్నాం మనం. సాంబార్ చేయాలంటే ఇప్పుడు సాంబార్కి సంబంధించి సాంబార్ పౌడర్ ఉంటుంది, సాంబార్ చేయాలి, చింతపండు కావాలి, దాంట్లోకి మన సొరకాయ ఉంటుంది, అవి వేయాలి. సో అట్లా ఏదైనా కూడా ఆహారానికి సంబంధించింది కాబట్టి కొంత జాగ్రత్తగా చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒక నజర్ వేసి పెట్టాలి. ఈ బాధ్యత అంతా కూడా స్కూల్ హెడ్ మాస్టర్కి అప్పగించి ఎప్పటికప్పుడు సీసీ కెమెరా మానిటరింగ్ లో ఉంచితే కనుక ఖచ్చితంగా విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. దాంతో ఇక చదువుకోవడానికి మంచి చదువును అందించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏది ఏమైనా కూడా స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఏర్పాటు చేయడం, బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించడం అనేది కూడా ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. సో విద్యార్థులకు ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి సంస్కరణలు తీసుకురావాలి, ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి. ఇప్పటికే కొంత సంస్కరణలు అయితే తెస్తా ఉన్నారు ఈ సంవత్సరానికి సంబంధించి. ఇంకా సరికొత్త రూపాల్లో వినూత్నమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ బడుల్లోకి విద్యార్థులను రప్పించే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ టీచర్లు కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, జిల్లా డిప్యూటీ డిఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ విద్యార్థులతో కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా సేమ్ అవే సౌకర్యాలు కల్పిస్తే కనుక విద్యార్థులు రావడానికి వాళ్ళ 100% స్కోప్ ఉందని చెప్పేసి కూడా అందరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా విద్యార్థులకు ఇట్లాంటి పథకాలు అందించడం చాలా హర్షించదగ్గ విషయం. సో విద్యార్థులు కూడా వీటన్నింటి కూడా సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మరింత ఎత్తైన స్థాయికి ఎదగాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.